హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికుమార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా ఫ్రెండ్స్. నా వీడియోస్ అందరూ చాలా బాగా చూస్తున్నారు. అందరికీ బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఇలాగే నన్ను ఆదరించండి. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని రోజుల్లో వేరే కార్యక్రమం కూడా చేయబోతున్నాను. అదేంటనేది నేను మీకు తర్వాత చెప్తాను, వివరంగా చెప్తాను. దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అది కూడా మంచి విషయమే కాబట్టి దాన్ని కూడా సపోర్ట్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా ఏంటంటే వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూడట్లేదు చాలామంది. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మ్యాథ్స్కి సంబంధించి డిఎస్సి సంబంధించి మ్యాథ్స్ సంబంధించి క్వశ్చన్ పేపర్ పెట్టడం జరుగుతుంది. అది నాకు చెప్పడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకే రాదు. అంటే ఆ సబ్జెక్టు నాకు అంత టచ్ లేదు. అయినా సరే క్వశ్చన్ పేపర్ పెడుతున్నాను, కొంతమంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసమే క్వశ్చన్ పేపర్ పెడుతున్నాను. కాబట్టి చూసి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత దాంట్లో ఆన్సర్స్ ఉంటాయి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. దయచేసి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఏమనుకోవద్దు. చాలా వరకు కొన్ని సబ్జెక్టులలో అంటే తెలుగు కానీ అట్లా వాటిలలో కొంచెం నాకు కొన్ని పదాలు పలకడానికి కొంచెం ఇబ్బందిగా ఉండి కొంచెం సరిగ్గా చదవలేకపోతున్నాను. దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను చెప్పాను, ఇంతకుముందు చెప్పిన వీడియోస్ ప్రకారం నేను టీచర్ని కాదు. అందువల్ల కానీ క్వశ్చన్ పేపర్స్ చాలామంది కూడా ఆన్లైన్లో ద్వారా పెట్టమంటే దాని ద్వారా పెడుతున్నాను. కాబట్టి చూడండి, చూసి దాన్ని బట్టి ప్రాక్టీస్ చేసుకోండి. దయచేసి తప్పులుంటే మాత్రం క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. చాలామంది ఇంకా ఏమైనా వేరే వాళ్ళకి సబ్జెక్టులు ఏమైనా కావాల్సి వస్తే, ఇంకేమైనా క్వశ్చన్ పేపర్స్ కావాల్సి వస్తే నా కామెంట్ రూపంలో పెట్టండి. దాని ప్రకారం నేను ప్రిపేర్ చేసి పెట్టడం జరుగుతుంది. అందరూ బాగా ప్రాక్టీస్ అవ్వండి, బాగా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.